ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ద్రాంతత్తాత్రేయాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే 2026 సంపూర్ణ ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా, ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ దాకా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శని యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇవ్వబోతున్నారు, శనీశ్వరుడు అనుగ్రహం వల్ల రాజ్యోగ ప్రాప్తి ఈ రకంగా లభిస్తూ ఉంటుంది, ఏ రాశి వాళ్ళకి విపరీత రాజయోగం సిద్ధిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. శనీశ్వరుడి యొక్క దృష్టి వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. తగు పరిష్కారం అంతా కూడా వీడియో చివరిలో అంతా కూడా చెప్తూ ఉంటాం. వీడియో అంతా కూడా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకంతా కూడా గోచారరీత్యా ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాలు జనవరి నుంచి డిసెంబర్ దాకా శనీశ్వర ప్రభావము వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి, తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది, ధన ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా మీరంతా కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీరంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా తిల దానం చేసుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అన్నదానం ఎవరైతే చేస్తూ ఉంటారో మీకంతా కూడా అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. కావున విశేషంగా మీకంతా కూడా ఫలితాలు గోచారీత్యా మీ యొక్క జాతకానికి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జన్మజాతకంలో ఉండే గ్రహాలకి వాటి ప్రభావం అంతా కూడా దోషాలకంతా కూడా నివారణ చేసుకుంటే కనుక అదృష్ట యోగము రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాశి జాతకులకి 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా ఎటువంటి ధనప్రాప్తి కలుగుతుంది, ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది, శనీశ్వర ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుందో తెలుసుకోవడం జరుగుతుంది. వివిధ గ్రహాల యొక్క స్థితిగతి అనుకూలిస్తుందా లేదా అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మకర రాశి జాతకులకంతా కూడా రాజయోగ కారణం అవుతుంది. ప్రధానంగా ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడ్డారు. ఈ సంవత్సరం అంతా కూడా యోగకరంగా మారబోతుంది. విశేషమైన ధనప్రాప్తి, గృహయోగం సిద్ధిస్తుంది, వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. సప్తమ స్థానంలో బృహస్పతి సంచారం అంతా కూడా జూన్ 14వ తారీఖు నుంచి మారుతుంది. ఇక్కడ శనీశ్వరుడు అంతా కూడా రాజయోగ కారణంగా విశేషమైన పుణ్యప్రాప్తి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించండి. ప్రధానంగా పుణ్యకర్మలు ఆచరిస్తూ ఉంటే కనుక అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అన్నదానం చేస్తూ ఉండాలి, విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ యొక్క దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్టం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకుంటూ ఉంటారో విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః అనే నామాన్ని జపాన్ని ఆచరిస్తూ ఉండండి. మకర రాశి జాతకులకంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా మే నుంచి ఆగస్టు దాకా రాజయోగ కారణంగా శనీశ్వరుడు, ఈ యొక్క బృహస్పతి మరియు అంగారకుడంతా కూడా యోగకరంగా మారబోతున్నారు. విశేషంగా 5 గ్రహాలు యోగకరంగా ఉంటున్నాయి. ప్రథమార్జంలో కన్నా ద్వితీయార్థంలో మే నుంచి ఆగస్టు దాకా, నవంబర్లో కూడా వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి, జాబ్లో ప్రమోషన్స్ రావడానికి కానీ, విశేషమైన గృహయోగం సిద్ధించడానికి కానీ, గృహం కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి హోమ్ లోన్స్ అన్నా రావడానికి కానీ సిద్ధించడానికి కానీ ఆస్కారం ఉంటుంది. విశేషమైన స్థిరాస్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. గృహయోగం సిద్ధిస్తుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి మకర రాశి జాతకులకంతా కూడా బృహస్పతి వల్ల, శుక్రుడు వల్ల, అంగారకుడు వల్ల రాజ్యోగం సిద్ధిస్తుంది, ధనప్రాప్తి కలుగుతుంది. శనీశ్వరుడు అనుగ్రహం వల్ల మీకంతా కూడా విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి, రాజయోగం సిద్ధించడానికి, ఏనాటి శని ప్రభావం నుంచి బయటపడ్డారు కావున అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాలకి అభిషేకం చేసుకుంటూ ఉండడం, రాజశ్యామల యజ్ఞాధికృతలు ఆచరించండి. కమలాత్మికాదేవి మూలమంత్ర సహితంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు శ్రీసూక్త విధానంగా చేయడం జరుగుతుంది. విశేషమైన పుణ్యహోమాల్లో పాల్గొనండి, అదృష్టం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున విశేషంగా పరిష్కారం ఆచరిస్తూ ఉండండి. మా ద్వారా మీ యొక్క జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేయించుకోండి, అదృష్టయోగం కలిసి వస్తుంది. లగ్న చక్రవశాత్తు అంతా కూడా మీరు దశ ఏం నడుస్తుంది, ప్రధానంగా దత్తనాడి ప్రకారంగా, ప్రశ్నారూఢ ప్రకారంగా, వేదిక జ్యోతిషం ప్రకారంగా మీకంతా కూడా పరాశర సంహిత ప్రకారంగా మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఎవరైతే కనుక విశేషమైన ఈ యొక్క విశ్లేషణ అంతా కూడా చేసుకుంటూ ఉంటారో ధనప్రాప్తి కలుగుతుంది, అదృష్టయోగం కలిసి వస్తుంది. శనీశ్వర ప్రీతికరంగా తిలదానం చేసుకుంటూ ఉండాలి. ప్రధానంగా శుక్రుడికి ప్రీతికరంగా మీరంతా కూడా, ప్రధానంగా శుక్రుడు కళ్యాణ కారకుడు కావున స్త్రీ కారకుడు, ప్రధానంగా కలత్ర కారకుడు అవుతూ ఉంటాడు.
బొబ్బర్లు దానం చేసుకోవడం రాహువుకి ప్రీతికరంగా విదేశీయానం సిద్ధించడానికి మినువులు దానం చేసుకోవడం వల్ల విదేశీయానం సిద్ధిస్తూ ఉంటుంది. మంచి పుణ్యయోగం సిద్ధిస్తుంది. నవగ్రహాలకి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండాలి. ప్రధానంగా 5 గ్రహాలు యోగకరంగా మారుతున్నాయి మే నుంచి నవంబర్ దాకా. మీకంతా కూడా ఈ గ్రహాలకంతా కూడా రాజయోగ కారణమవుతుంది. అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి వ్యవసాయదారులకు కూడా లాభసాటిగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా శనీశ్వరుడు, బృహస్పతి, అంగారకుడు, శుక్రభగవానుడు అనుగ్రహం వల్ల 3 పంటలంతా కూడా యోగకరంగా ఉంటాయి. మంచి ధనప్రాప్తి కలుగుతూ ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా విదేశంలో స్థిరత్వం కోసం ఎవరైతే ప్రయత్నం చేసుకుంటున్నారో విదేశంలో స్థిరత్వం లభిస్తూ ఉంటుంది. వ్యాపారం లాభాలు సిద్ధిస్తూ ఉంటాయి. ఐటీ రంగంలో వాళ్ళకు కూడా మీకు మంచి పుణ్య ఫలితం లభించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేస్తూ ఉండండి. అదృష్టం కలిసి వస్తుంది. దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా చదువుకుంటూ ఉండాలి. ఆవనే దీపారాధన అంతా కూడా చేస్తూ ఉండాలి. అదృష్టం కలిసి వస్తుంది. శ్రీమాత్రే నమః. 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా మీరంతా కూడా నవగ్రహాలకి అభిషేకం చేసుకుంటూ ఉండాలి. విశేషమైన ఫలితాలంతా కూడా లభించడానికి, ఆకస్మిక లాభం, ధనయోగం సిద్ధించడానికి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరిగింది. విశేషంగా పొలిటికల్ రంగంలో వాళ్ళకి ప్రధానంగా మే నుంచి ఆగస్టు, నవంబర్ దాకా మీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా ఈ యొక్క విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మంచి పదవులు లభించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. అన్నదానం చేసుకుంటూ ఉండాలి. ప్రధానంగా ఐటీ రంగంలో వాళ్ళకి ఏ రంగంలో వాళ్ళకు కూడా విశేషమైన ఆఫర్స్ అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మంచి వ్యాపారంలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. వ్యాపారం అంతా కూడా విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది. విద్య కోసం కానీ ఉద్యోగం కోసం కానీ ఎవరైతే కనుక విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మీరంతా కూడా ప్రతినిత్యం కూడా మే నుంచి ఆగస్టు, నవంబర్ లోపల ఈ మాసంలో మీరు ప్రయత్నం చేసుకుంటే కనుక కార్యసిద్ధి కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రథమార్థంలో సూర్య భగవానుడు స్వల్పంగా నీచ స్థానంలో సంచారం చేయడం అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేసిన సూర్య భగవానుడు జర్మనీ నుంచి కుంభరాశి మరి శని భగవానుడితోటి కలయికతోటి మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఏప్రిల్ దాకా. తర్వాత మేషరాశిలో ప్రవేశం చేసిన తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా బలంగా చేకూరడం జరుగుతుంది. మీకంతా కూడా రాజయోగం కలుగుతుంది. రాజయోగం సిద్ధించడానికి ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు శనీశ్వర ప్రీతికరంగా తిలదానం చేసుకోవడం, మీరంతా కూడా తిలహోమాన్ని ఆచరించడం వల్ల కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు, ప్రధానంగా ఈ యొక్క వటుక భైరవ శాంతి హోమాది కార్యక్రమాలు, శత్రు సంహార భైరవ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ యొక్క నరఘోష, నరపీడ, నరశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, రాజశ్యామల యజ్ఞాతి కృతులు కానీ, బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, కమలాత్మకాదేవి యొక్క మూలమంత్ర సహితంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ధ్యానాది కార్యక్రమాలు చేయండి. అభిషేకాలు చేసుకుంటూ ఉండండి. అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. విదేశీ యానం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా రాహువుకి, అంగారకుడికి, బుధ భగవానుడికి, శుక్ర భగవానుడికి మరియు శనీశ్వరుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా ఏంటిదంటే బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం అంతా కూడా జూన్ 14వ తారీఖు తర్వాత స్థిరంగా ఉంటారు. బృహస్పతి అనుగ్రహం వల్ల మంచి శుభవార్తలు అంతా కూడా వినడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టం కలిసి వస్తుంది. రాజయోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః.